శనగలు తాలింపు వేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, జీలకర్ర, కారం, పసుపు, కరివేపాకు, నూనె. ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగలండి ఇవి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలండి. కొద్దిగా నూనె, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఇది దోరగా ఎగట్టాలండి. ఉల్లిపాయలు ఇంకో కొన్ని వేసుకోవాలండి చాలకపోతే. కొద్దిగా ఉప్పు, మనం టిఫిన్ బదులు ఇది తింటే చాలా బాగుంటుందండి. రోజంతా చాలా హెల్దీగా ఉంటాను. టిఫిన్ల కన్నా ఉడికించి పెట్టుకున్న శనగలు, పసుపు, కొంచెం కారం. చిన్నపిల్లలకి అయితే కారం తక్కువ వేయండి, పెద్దవాళ్ళు తినేలాగా ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. కారంగా కొంచెం బాగుంటుందండి పెద్దవాళ్ళకి అయితే. చిన్నపిల్లలు అయితే కారం తినలేరు, అందుకే వాళ్ళ కోసం కారం తగ్గించేయండి. అడిగట్టకుండా కలుపుకుంటూ ఉండాలండి. మసాలా బాగా పడుతుంది శనగలకి. ఫ్రై రెడీ అయిపోయిందండి. దించే ముందు కొంచెం కొత్తిమీర. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి ఇలా చేసుకోవడం వల్ల. చిన్నపిల్లలు, ఇంట్లో పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే శనగలు మామూలుగా అంటే చాలా ఇష్టం ఉండదు చాలామందికి. ఇలా తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుందండి, రుచిగా కూడా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసేయాలండి.